వాళ్ళు చెప్పే మాయ మాటలు, కల్లబొల్లి మాటలు, మోసపూరిత మాటలు నమ్మకండి. ఇప్పటికే మనం అనుభవిస్తున్నాం. మొన్న శాసనసభ ఎన్నికల్లో 6 గ్యారంటీలు, 420 హామీలు. మరి ఎన్ని గ్యారంటీలు, ఎన్ని హామీలు మరి అమలు చేశారు? మరి అవి అమలు చేయలేదు కాబట్టి మేము గాడిద గుడ్డు, మా గాడిద గుడ్డుకు ఓటేయమని తిరుగుతాను. గాడిద గుడ్డును పట్టుకొని తిరుగుతాను. దేనికయ్యా? రుణమాఫీ చేసినందుక? నీకు ఓటు ఎందుకు వేయాలి? ఓటు ఎందుకు వేయాలి? రైతు బంధు 15,000 ఇచ్చినందుక, కౌలు రైతుకు 12,000 ఇచ్చినందుక, మా మా తల్లులకు కళ్యాణ లక్ష్మి తులం బంగారం అదనంగా ఇచ్చినందుక, 2,000 నుండి 4,000 పెన్షన్ చేసినందుక, మా దివ్యాంగులకు 6,000 చేసినందుక, మా రైతన్నకు 500 బోనస్ ఇచ్చినందుక, మా మహిళలకు 500లకు సిలిండర్ ఇచ్చినందుక దేనికి నీకు ఓటేయాలి? నువ్వే నెంబర్ 1 గాడిద గుడ్డు కదా, నీకెందుకు ఓటేయాలి? ఇలా మోడీ గారు ఏ హామీ ఇచ్చిండో, ఏమి హామీ ఇవ్వలేదో, ఏం చేసిండో ప్రజల హృదయాల్లో ఉన్నది. కరోనా కష్టకాలంలో ఆదుకున్నది మోడీ కాదా? 6 కిలోల బియ్యం ఇచ్చేది మోడీ కాదా? గ్యాస్ ఉచితంగా ఇచ్చింది మోడీ కాదా? పేదల కోసం టాయిలెట్ నిర్మాణం చేపట్టింది మోడీ కాదా? ఇలా ప్రజా అవసరాల కోసం, రైతు అవసరాల కోసం ఎకరాకు పెట్టుబడిగా 6,000 ఇచ్చేది మోడీ కాదా? ఈ దేశం ఇంత సుభిక్షంగా, సురక్షంగా, భద్రంగా ఉన్నదంటే అది మోడీ గారి నాయకత్వం కాదా? అది ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాయి గత్తర ఆగమవుతున్నది. ఇక ఆ అభ్యర్థి అయితే ఇప్పుడు శ్రీహరి గారు అయితే ఆయనే అభ్యర్థి లెక్క, అసలు ఆయన అభ్యర్థ మరి ఎవరో తెలుస్తలేదు. ఆయన అభ్యర్థి లెక్క వాగ్దానాలు చేస్తాడు. ఆగమాగం అవుతున్నాడు. ఎందుకో ఆగం తెలుస్తలేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. పరిశానలు ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు. మేము ఏం పరిశానలు లేము, ధీమాగా ఉన్నాం. మోడీ గారి హామీ, ఈ దేశానికి మోడీ గారి హామీ, ఆ ధీమాతోటి, ఆ గ్యారెంటీతోటి మేము ధైర్యంగా ఉన్నాం. ఖచ్చితంగా రేపటి ఫలితాలు 2 లక్షల మెజార్టీతోటి బ్రహ్మాండంగా మరి గెలవబోతున్నాం. ప్రజలు ఆశీర్వదిస్తారు. మాకు అనేక మంది, అన్ని వర్గాల ప్రజలు ఇలా పూర్తి సహాయ సహకారాలు, మహిళలు, యువకులు, రైతులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మొదటిగా ఓటు వచ్చిన ప్రతి బిడ్డ ఈరోజు ఓటు వేయడానికి అమెరికా నుండి, లండన్ నుండి వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఓటు వేసిపోవడానికి రెడీ ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ ఓటు మోడీకి వేయాలి, మా ఓటు వినియోగించుకొని పోవాలని వచ్చి ఉన్నారు. ఆ విధంగా స్పష్టంగా కనబడుతుంది. మేధావులు, ఈరోజు ఉద్యోగస్తులు, ఎవరు చూసినా అన్ని వర్గాల వాళ్ళు మోడీ గురించి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఎవరు ఏది మాట్లాడినా, నోరు పారేసుకున్నా, బట్టగాల్చి మీదేసినా, గాయి గత్తరైనా, మీ వెన్నులో వణుకు పుట్టి చలి పుట్టాలి, చెమటలు పుట్టాలి తప్ప ప్రజలు డిసైడ్ అయి ఉన్నారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి ఈ ఎన్నికల ప్రచారంలో మరి మా పార్టీ శ్రేణులు ఎక్కడి వాళ్ళు అక్కడ, మా కార్పొరేటర్లు, మా కాంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, మా జిల్లా అధ్యక్షులు, మా బీజేపీ మాజీ ప్రజాప్రతినిధులు చాలామంది ఉత్సాహంగా, ఒక పట్టుదలతో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. 3వ మోడీని ప్రధాని చేసే క్రమంలో వరంగల్ పార్లమెంట్ మనం గెలుచుకోవాలని కసితో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు నిద్రలు మాని క్యాండిడేట్ మేమే అన్నట్టు తిరుగుతున్నారు. ఈరోజు మరి వివిధ పార్టీలో ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. కాబట్టి మా పార్టీ శ్రేణులు, మోడీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు ఒక సైనికులాగా, ప్రతి ఒక్కరు అభ్యర్థిలాగా భావించుకొని రేపటి ఎన్నికల్లో విజయం సాధించడానికి కష్టపడుతున్నారు. మా బూత్ కమిటీ సభ్యులకు, మా కన్వీనర్కు నేను మీ ద్వారా నేను ఒకటే మనవి చేస్తున్నా. ఏదైతే ఇన్ని రోజులు డోర్ టు డోర్ బూత్ వారిగా మీరు వెళ్ళారో, రేపటి పోలింగ్ రోజు మీ బూత్కు సంబంధించిన మీ వాళ్ళని తీసుకొచ్చుకొని మీరు ఓటు వినియోగించుకోవాలి. మరి మా పట్టణ వాసులు కూడా, మా డివిజన్, మా కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు కూడా మరి సిటీలో మరి ఎండ అయితే ఓట్లకు వెళ్ళరు, మేము 6 o'clock నుండే ఓటింగ్ స్టార్ట్ చేయించుకుంటాం, బూత్ వరకు తీసుకుపోతామని ఒక పట్టుదలతో పనిచేస్తున్నారు. ఈరోజు ఎంత పోలింగ్ శాతం పెరిగితే అంత మెజార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వస్తుంది. కాబట్టి మా పార్టీ శ్రేణులారా, ప్రతి ఒక్కరూ రేపటి పోలింగ్ రోజు మీరు సమయం వెచ్చించి ప్రతి ఓటర్ను పోలింగ్ బూత్ వరకు తీసుకుపోయి తన ఓటును వినియోగించుకునే విధంగా చేయాలని, ప్రతి ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు దయచేసి ఈ భారతదేశంలో ఉన్న మనం ఈ భారతదేశ ఎన్నికలో మీరందరూ భాగస్వాములు కావాలి, మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.